హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సేల్స్ పర్సన్ తెలుగు. నా పేరు అరుణ్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మెయిన్గా అసలు సేల్స్ ఫోర్స్కి ఎవరు అప్లై చేయొచ్చు, సేల్స్ ఫోర్స్లో అంటే మేము సేల్స్ ఫోర్స్లో జాబ్స్ చేయడానికి మేము ఎలిజిబుల్ అనేసి చాలామంది అయితే నన్ను పర్సనల్గా కానీ యూట్యూబ్లో కానీ క్వైరీస్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ముఖ్యంగా చాలామంది డౌట్స్ ఏంటంటే, మేము మా డిగ్రీ బీకామ్ కంప్యూటర్ సైన్స్ చేసాం అండ్ కొంతమంది అయితే బీటెక్లో మేము మెకానికల్ ఇంజనీరింగ్ చేసాం, మేము సివిల్ ఇంజనీరింగ్ చేసాం, అంటే మేము మెకానికల్లో టెక్నికల్ కాదు అనేసి చాలామంది అడుగుతున్నారు అనమాట. సో నాట్ ఓన్లీ బీకామ్, ఇంకొంతమంది అయితే ఎంకామ్ చేసామని, మేము ఎంబీఏ చేసామని, సో మాకు టెక్నికల్ నాలెడ్జ్ లేదని, కంప్యూటర్స్ టచ్ లేదని చాలామంది అయితే అడుగుతున్నారనమాట. సో వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. సో ముఖ్యంగా చెప్పాలంటే సేల్స్ ఫోర్స్ ఈజ్ ఏ ఇట్స్ లైక్ ఏ ఓపెన్ ప్లాట్ఫామ్. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్. సో సేల్స్ ఫోర్స్ అనేది కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ మాత్రమే కాదు, సో ఎవరైనా నేర్చుకోవచ్చు అనమాట. సో ముఖ్యంగా చెప్పాలంటే మీరు బీకామ్ కంప్యూటర్ సైన్స్ చేసినా కూడా మీరు నేర్చుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి, చాలామంది మేము టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాం, వీ డన్ బీఎడ్ డిఎడ్ అండ్ కొంతమంది అయితే మేము ప్రొఫెసర్గా ఉన్నాం. సో మాకు టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నాం, ఇప్పుడు మేము ఐటీకి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు. సో వాళ్ళకు కూడా ఏమంటున్నారు, మేము చేయొచ్చా, అసలు మేము ప్రియర్ నాలెడ్జ్ లేదు కదా, మాకు కంప్యూటర్స్ ప్రియర్ నాలెడ్జ్ లేదు, అయినా మేము జాబ్స్ చేయొచ్చా అనేసి కూడా అడుగుతున్నారు అనమాట. ఇక్కడ మెయిన్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సేల్స్ ఫోర్స్లో వాళ్ళు ఇంటర్వ్యూస్లో మీకు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారంటే, ఇన్ ఆర్గనైజేషన్ ఈజ్ మేబీ అ స్టార్ట్అప్ ఈజ్ ఆర్ ఇస్ మేబీ ఎంఎన్సీస్, సో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ యూ హ్యావ్ గుడ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇన్ సేల్స్ ఫోర్స్ ఆర్ నాట్. సో మీకు సేల్స్ ఫోర్స్లో అసలు నాలెడ్జ్ ఉందా లేదా అని టెస్ట్ చేస్తారనమాట. ఆ టెస్ట్ కూడా ఎలా ఉంటుందంటే, నాట్ ఓన్లీ థియరిటికల్, అది థియరిటికల్గానే ఉంటుందని చెప్పలేం, థియరిటికల్ యాజ్ వెల్ యాజ్ ప్రాక్టికల్. అందుకే మీరు సేల్స్ ఫోర్స్ అనేది థియరిటికల్గా ప్లస్ ప్రాక్టికల్గా నేర్చుకుంటే చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇంకో విషయం అండి, మీరు డిగ్రీ బీకామ్ కంప్యూటర్ సైన్స్ చేసినా, లేదా బీటెక్ మెకానికల్ కానీ సివిల్ ఇంజనీరింగ్ చేసినా, లేదా మీరు ఎవరైనా టీచింగ్ ఫీల్డ్లో ఉన్నా, అండ్ ఇంకోరండి, మేము ఇంతవరకు నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్లో చేసాము, అంటే నాన్ ఐటీ జాబ్స్ చేసాం, ఇప్పుడు మేము ఐటీ అంటే సాఫ్ట్వేర్కి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు, ఎవరైనా కానీ చేయొచ్చండి. సేల్స్ ఫోర్స్లో మీరు చేయాల్సిందల్లా రియల్ టైం థియరిటికల్ యాజ్ వెల్ యాజ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మీకు కావాలన్నమాట. సో దట్స్ ద రీజన్, ప్లీజ్ ఫోకస్ అబౌట్ థియరిటికల్ యాజ్ వెల్ యాజ్ ప్రాక్టికల్. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ప్లీజ్ ట్రై టు డూ ది certifications. Salesforce having multiple certifications. So for beginners, those who are coming from non-IT, first try to learn the Salesforce admin. Salesforce administration నేర్చుకోండి. Salesforce administration నేర్చుకొని Salesforce administrationలో admin 201 అనే సర్టిఫికేషన్ ఉంది, ఆ సర్టిఫికేషన్ చేసుకుంటే మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ మీరు డెవలప్మెంట్కి స్విచ్ అవ్వాలనుకోండి, సో డెవలప్మెంట్ కూడా మనకి థియరిటికల్ యాజ్ వెల్ యాజ్ ప్రాక్టికల్గా నేర్చుకోవచ్చు. సో ఈ అడ్మిన్ కానీ డెవలప్మెంట్ అసలు మేము కోర్సెస్ తీసుకోలేము, మేమంత ఎఫర్ట్ చేయలేమన్న వాళ్ళు మనకి మినిమం బేసిక్స్ కవర్ చేయడానికి మనకి సేల్స్ ఫోర్స్ ట్రయల్ హెడ్ని ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ట్రయల్ హెడ్ అనేది ఒక ఫ్రీ సోర్స్, సో మీరేం మనీ పే చేసిన అవసరం లేదు. సో ట్రయల్ హెడ్లో మనకి మాడ్యూల్స్ ఉన్నాయి, అడ్మిన్ బిగినర్, అడ్మిన్ ఇంటర్మీడియట్, అడ్మిన్ అడ్వాన్స్డ్ అని మనకి అడ్మిన్ రిలేటెడ్ మాడ్యూల్స్ ఉన్నాయి. అదే డెవలప్మెంట్ కూడా డెవలపర్ బిగినర్, డెవలపర్ ఇంటర్మీడియట్, డెవలపర్ అడ్వాన్స్ అని మాడ్యూల్స్ అయితే ఉన్నాయి. ఈ మాడ్యూల్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. దాని తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ చేయండి ట్రయల్ హెడ్లో. దాని తర్వాత డూ ది సర్టిఫికేషన్, సేల్స్ ఫోర్స్ సర్టిఫికేషన్ చేయండి ఫర్ సేల్స్ ఫోర్స్ అడ్మినిస్ట్రేషన్, ఫర్ అడ్మిన్, ఫర్ డెవలపర్ పీడీ1 అంటే ప్లాట్ఫామ్ డెవలపర్ 1 సర్టిఫికేషన్ అనమాట. ఈ సర్టిఫికేషన్స్ చేయండి, మీరు ఏ గ్రూప్ అయినా కానీ సేల్స్ ఫోర్స్ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మనం ఎవరైతే సేల్స్ ఫోర్స్కి అప్లై చేసుకోవచ్చో తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో మనం సేల్స్ ఫోర్స్లో ఇంటర్వ్యూస్ ఎలా క్రాక్ చేసుకోవచ్చు అండ్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మా ప్రీవియస్ వీడియోస్ని వ్యూ చేయడానికి, మరి మా అప్కమింగ్ వీడియోస్తో కనెక్ట్ అవ్వడానికి మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.